పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆదాయపు పన్ను శాఖ అధికారుల చేతికి కొత్త అధికారాలు రానున్నాయి. ఒక్కసారి పన్ను కట్టలేదని అనుమానం వస్తే చాలు మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఈమెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే మీ ఖాతాలను దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లే. ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎత్తివేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియ మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్లు, లాకర్లు పగలగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారులు డిజిటల్ సాధనాలు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానం వస్తే కంప్యూటర్ సిస్టమ్స్, ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతుంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతుంది. అయితే పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావితంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.